తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీనగర్ మొదటి వీధిలో 76 సంవత్సరాల ఉద్దూరాలి మెడలో బంగారు గొలుసును అపహరించిన దొండగులు. నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నిడదవోలు పోలీసులు. దొంగతనం జరిగిన 14 రోజుల్లోనే 3 దొంగలను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసిన నిడదవోలు పోలీసులు. ఉల్లిపాయలు అమ్ముకుంటూ వచ్చి ఒంటరిగా ఉన్న ఉద్దూరాలిని టార్గెట్ చేసిన దొంగలు, ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఉద్దూరాలి మెడలో 2 పేటల బంగారు బొందును కాజేసిన దొంగలు. 76 సంవత్సరాల ఉద్దూరాలు నూలి అన్నపూర్ణ మెడలో బంగారు గొలుసును లాగేసిన దొంగలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగలను అరెస్టు చేసిన నిడదవోలు పోలీసులు. 86,000 రూపాయల విలువ గల 43 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్న నిడదవోలు పోలీసులు. దొంగతనానికి పాల్పడిన వారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదూరు గ్రామానికి చెందిన చెల్లుబోయిన సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన పాకా వీరస్వామి, పశ్చిమ గోదావరి జిల్లా ఒండి మండలం మహాదేవపట్నం గ్రామానికి చెందిన సమ్మింగి సన్యాసిరావులుగా గుర్తింపు. ఒంటరిగా ఉంటున్న మహిళలను, వృద్ధులను టార్గెట్ చేస్తున్న దొంగలు. తస్మాత్ జాగ్రత్త, ఆదమరిస్తే అంతే సంగతులు. మీ న్యూస్ హంట్ నిడదవోలు. ఎనిమిదో తారీఖు 11వ నెల మనకి సాయంత్రం 4 గంటలకి నూలి అన్నపూర్ణ గారు, భర్త వెంకట రామారావు, వయసు 76 సంవత్సరాలు. ఈ పెద్ద ఆమె మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఒకటి ఇచ్చారండి. ఆమె అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంట్లో ఉండగా మోటార్ బైక్ పైన 2 వ్యక్తులు వచ్చారు. ఒక అతను బయట వెయిట్ చేస్తాడు, రెండో అతను ఆమె దగ్గరకు వచ్చి ఇలాగా ఇల్లు, ఆమె 2 పోర్షన్ ఇంట్లో ఉంటున్నారు, పక్క పోర్షన్ ఖాళీగా ఉంటుంది. ఒక పోర్షన్ లో ఈ పెద్ద ఆమె భర్త ఇద్దరు ఉంటారు. సో ఇతను మోటార్ సైకిల్ పైన ఒక తెలియని వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకుందా అని చెప్పి, అంటే టూలెట్ బోర్డు పెట్టుకున్నారంటే ఇల్లు అద్దె గురించి అడిగి ఇల్లు చూపించమని అన్నారు. సో ఈమె అద్దెకు వచ్చారేమో అని చెప్పి అతనికి ఇల్లు చూపించే క్రమంలో లోపలికి వెళ్ళేటప్పటికి ఈమె మెడలోని బంగారు తాడు తెంచుకుని వెళ్ళిపోయాడు. సో దాని మీద ఆమె రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు ఆధారంగా మన నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 181/2024 అండర్ సెక్షన్ 307, 134 BNS కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించి ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ముద్దాయిలు చెల్లుబోయిన సత్యనారాయణ, ఇతని వయసు 39 సంవత్సరాలు, యనమదూరు భీమవరం మండలం యనమదూరు సొంత ఊరు. ఇతను లొల్ల ఆత్రేయపురం మండలం లొల్లలోని గత 4 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాడు. అట్లానే పాకా వీరస్వామి, ఇతని తండ్రి పేరు చంద్ర, 40 సంవత్సరాలు. ఇతని సొంత ఊరు వచ్చి కానూరు అగ్రహారం పెరవలి మండలం. మూడో అతను సమ్మింగి సన్యాసరావు, 29 సంవత్సరాలు. ఇతని ఉండి మండలం, వెస్ట్ గోదావరి ఉండి మండలం మహాదేవపట్నం గ్రామం అండి. వీళ్ళ ముగ్గురు కూడా ఒక పథకం ప్రకారం ఈ పాకా వీరస్వామి అనే అతను, చెల్లుబోయిన సత్యనారాయణ, వీళ్ళిద్దరూ కూడా గతంలోని 2007 సంవత్సరంలో గల్ఫ్ కంట్రీస్ లో కలిసి పనిచేశారు. వీళ్ళిద్దరికి అప్పటి నుంచి పరిచయం ఉంది. ఇద్దరు అక్కడి నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ రెగ్యులర్ గా కలుస్తూ ఉండడం, ఒకరు మాట్లాడుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ క్రమంలో పాకా వీరస్వామి అనే అతను ఉల్లిపాయల బండి నడుపుతూ ఉంటాడు. వాళ్ళ సొంత ఊరి నుంచి బయలుదేరి ఉదయాన్నే చాగళ్ళు, నిడదవోలు అండ్ మన ఈ పరిసర ప్రాంతాల్లో ఉల్లిపాయల బండి నడుపుతూ ఉంటాడు. ఉల్లిపాయల బండి నడుతుంటే వీళ్ళకి వచ్చిన ఆదాయం సరిపోక
వీళ్ళకి ఉన్న ఇతరత్ర అప్పులు వీటి గురించి ఈ సత్యనారాయణని పాకా వీరస్వామి ఒక పథకం వేసుకుంటారు. ఎలాగంటే ఇతను మనం ఏదైనా నేరాలు చేసి డబ్బులు సంపాదించొచ్చన్న ఒక ఆలోచన వీళ్ళకి వస్తది. ఇతను దాంట్లో భాగంగా నేను అలా ఉల్లిపాయల బండి నడుపుకొని వెళ్తున్నాను కదా! ఇతను ఏం చేస్తాడంటే టూలెట్ బోర్డు ఉన్న హౌస్‌లు ఉల్లిపాయలు అమ్మే క్రమంలో కొనుక్కునే వాళ్ళు వచ్చినోళ్ళని పరిశీలిస్తాడనమాట. ఎవరు పెద్దోళ్ళు ఉన్నారు, ఇంట్లో ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, లేదా ఇళ్ళలో ముసలోళ్ళు ఉన్న వాళ్ళని వీళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళ పథకంలో భాగంగా ఈ సత్యనారాయణకి ఆ విషయాన్ని చేరవేసి ఇలా ఉన్నారు, ఆ ఇంట్లో ఎవరు లేరు, మనం ఇక్కడ నేరం చేస్తే మనం దొరకకుండా ఉంటామని చెప్పి ప్లాన్ చేసుకుని అందులో భాగంగా 8వ తారీఖుకి ఒక 4 రోజుల ముందు అదే ఇంటికి వస్తారు. అప్పుడు కూడా ఇల్లు అద్దె గురించి అడిగి చుట్టూ అంతా చూసుకుంటాడనమాట. ఇంటి చుట్టూ మనం నేరం చేసిన తర్వాత పారిపోవడానికి అనువుగా ఇంటి చుట్టూ ఎవరన్నా ఉన్నారా, ఎలా పారిపోవాలి, ఏ విధంగా పారిపోవాలని ఒక పథకం వేసుకుని ఆ పథకంలో భాగంగా వాళ్ళంతా రెక్కీ చేసుకున్న తర్వాత 8వ తారీఖు ఉదయం మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చి రోడ్లన్నీ కూడా చూసుకుంటారు. ఎట్లాగా నేరం చేసిన తర్వాత ఎలా పారిపోవాలి ఏంటి అనేది చూసుకుని ఈ ఇతను మూడో ముద్ద అయిన సమ్మంగి సన్యాసరావు చెల్లిపోయిన సత్యనారాయణకి బంధువు అవుతాడు, వరుసకి బంధువు అవుతాడు. అతనితో కూడా మాట్లాడి ఇలాగా మనం నేరం చేద్దాం, అలా వచ్చిన నేరం చేసిన తర్వాత ప్రాపర్టీ అమ్ముకున్న డబ్బులు ముగ్గురు కూడా కలిసి పంచుకుందాం, మనం ఇలా చేస్తే ఫైనాన్షియల్గా ఇది అవ్వచ్చు అనే ఉద్దేశంతో ముగ్గురు కూడా ఒక పథకం పని దాని ప్రకారం నేరం చేద్దాం అనుకుంటారు. సో అందులో నేరం ఎగ్జిక్యూషన్లో భాగంగా 8వ తారీఖు ఉదయం అతను పాకా వీరస్వామి అనే అతను ఉల్లిపాయలు అమ్ముకోవడానికి రెగ్యులర్గా వస్తాడు. అతనితో పాటు చెల్లిపోయిన సత్యనారాయణ కూడా ఉదయాన్నే వచ్చి వీరస్వామితో రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్ ఉంటాడు. ఇతను ఇంట్లో ఎవరున్నారు, ఏ సమయంలో అనువైన ప్రతి సమయం ఎవరు లేని చోటని ఐడెంటిఫై చేసి 8వ తారీఖు 12:30కి ముందు ఇతనికి ఫోన్ చేస్తాడు. వీరస్వామి అదే వీధిలో ఉల్లిపాయలు అమ్ముతూ ఉన్నాడు. ఉల్లిపాయలు అమ్ముతూ ఇప్పుడు ఈ టైంలో అయితే ఇక్కడ ఎవరు లేరు, నిర్మానుష్యమైన ప్రదేశం చూసుకుని ఎవరు లేని సమయం చూసుకుని ఇతను ఫోన్ చేస్తే ఇతను పల్సర్ మోటార్ సైకిల్ మీద చెల్లిపోయిన సత్యనారాయణని సమ్మింగి సన్యాసరావు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్తారు. మళ్ళీ ఆ పెద్దామ దగ్గరికి వెళ్ళి ఇట్లాగా ఇంటి గురించి అడిగి మొన్న వచ్చాను కదండి, ఇల్లు చూసుకుందానికి ఒకసారి మళ్ళీ పోర్షన్ చూపించండి అని చెప్పి చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత నేరం చేస్తారు. నేరం చేసిన తర్వాత ఆ గోల్డ్ని డిస్పోజ్ చేసే క్రమంలో నిన్న సాయంత్రం 5 గంటలకి కంసల్పాలెం రోడ్లోని వీళ్ళని ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా నేరాన్ని అంగీకరించి వాళ్ళ నేరం ఏ విధంగా చేశారో చెప్పారు. సో వీళ్ళని అరెస్ట్ చేసుకుని కోర్టుకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులోని ముద్దాల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మన నిడదవోలు టౌను అండ్ కొవ్వూరు సీసీఎస్ఓల్ని ఎస్పీ గారు అభినందించారు. మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ విచారణ అంతా అన్ని కోణాల్లోని పరిశీలించి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే, ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ప్రదేశాల్లో కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ సంచరిస్తుంటే వెంటనే పోలీసు వారికి, పోలీస్ స్టేషన్కి సదరు సమాచారాన్ని వెంటనే చేరవేయండి. ఎవరిని కూడా అనుమానితుల్ని ఇళ్ళలోకి ఇది రానివ్వద్దు. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎవరి మీద ఏమైనా అనుమానం వచ్చినంటే మన పోలీసు వాళ్ళకి విషయం తెలియజేస్తే మేము వచ్చి ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇది 2 పేటల పుస్తుల తాడు 43 గ్రాములు అండి, 72,000 ప్రాపర్టీ వాల్యూ.